మెంబర్షిప్ డ్రైవ్ ఎలా నడుస్తుంది సార్? బ్రహ్మాండంగా. కొంచెం ఆందోళన వెనుకబడింది అన్నారు. కొందరు క్రియేషన్ ఉంటారు కదా, మహానుభావులు ఉంటారు కదా. ఇప్పుడు బాబుమోహన్ సినిమాలో యాక్ట్ చేయట్లేదు, అయిపోయింది అని కొందరు ప్రచారం జరుగుతుంది. అట్లా ర్యాంకింగ్స్ ఇచ్చారు కేసీఆర్ గారు, అందులో కూడా మీకు 46% మార్కులే వచ్చాయి. మీరు రేపు నాతో కాన్స్టిట్యున్సీకి రండి, గుంపులు నెట్టుకోవడంతో ఇదే ఉంటుంది. దీని మీద ఒక అపవాదం ఉంది. బాబుమోహన్ గారు ఎప్పుడో ఒకసారి నియోజకవర్గానికి వస్తారు. నేను కాన్స్టిట్యున్సీలో ఉంటాను, గైరాగారితో పేపర్లు వస్తుంది పొద్దున్న చూస్తే. కానీ జోగిపేటలో నిధులున్నా కూడా ఖర్చు పెట్టట్లేదని ఒక అపవాదం ఉంది. అక్కడ ఏం చేస్తానండి అంటే నేను ఏంటి అది దీంట్లో చెప్పకూడదు. సో మరి కింది స్థాయిలో జరిగే అవినీతిని కానీ కింది స్థాయిలో ఏం జరుగుతుంది అట్లా కాదు. గుడిలింగానే మెంగకుండా చూస్తే శోభన్ బాబు మరణం విషయంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లేదండి, తప్పండి. మెట్ల చంపేశారు ఆయన్ని అని పిచ్చి క్రియేట్ చేశారు. అది క్రియేట్ చేసి దాన్ని ఏదో చేద్దాం అనుకున్నారు. కానీ మరి ఎందుకు మీ మీద ఇన్ని అపవాదులు వస్తుంటాయి? అవకాశం ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, వాడు ఎంత ఇచ్చైనా మహానుభావుడు అంటారు. అవకాశం లేనప్పుడు ఎంత మంచివాడైనా చెడ్డోడు అంటారు. నేను అది ఎట్లా పుట్టించిండ్రో కానీ మొత్తానికి వాడికి హ్యాట్స్ ఆఫ్. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పిలిచి కమెడియన్కు మంత్రి పదవి ఏంటి అంటున్నారయ్యా అని మీతో ఒక మాట అన్నారంట. ఎందుకు, ఏ సందర్భం? పదవి ఇవ్వంగానే అన్నాడు. సో మీకు అప్పట్లో ఈ వివక్ష ఏం రాలేదు, ఏమి ఎదురు కాలేదు కదండి? తెలంగాణ అని కానీ అట్లాంటి వివక్ష. చంద్రబాబు నాయుడు గారితో పనిచేశారు, కేసీఆర్ గారితో పనిచేశారు. ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్? ఇది ఇప్పుడు అవసరమా? ఇట్స్ నాట్ కరెక్ట్. ఏంటి అది? దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఐ థింక్.